ఇరాన్ సుప్రీం లీడర్ ఆలీ ఖమేనీ సంచలన పోస్ట్ పెట్టారు. యుద్ధం మొదలైందంటూ రాసుకొచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రగులుతుండగా ఆలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఖమేనీ చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ట్రంప్ ఇటీవల ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో వారికి తెలుసు అన్నారు. ప్రస్తుతానికి చంపాలనుకోవటం లేదు, బేషరత్గా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని వార్నింగ్ ఇచ్చారు. ఆలీ తన జుల్ఫికర్తో కలిసి ఖైబర్కు వచ్చేశారు అని ఖమేనీ పోస్ట్ చేశారు. ఆ తర్వాత తాము బలంగా ప్రతిస్పందిస్తామని, ఎవరైనా దయ చూపేది లేదని రాసుకొచ్చారు. దీంతో యుద్ధం మరింత తీవ్రమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే 7వ శతాబ్దంలో యోధుల పట్టణమైన ఖైబర్పై షియా ఇస్లాం మొదటి ఇమాం యుద్ధం చేసి అందులో విజయం సాధించింది. ఆనాటి ఘటనను గుర్తు చేస్తూ ఖమేనీ ఇప్పుడు పోస్ట్ పెట్టినట్లు సమాచారం. మరోవైపు బుధవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేపట్టారు. సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేశారు. ఇజ్రాయెల్ తాజాగా చేసిన దాడుల్లో ఇరాన్లో 585 మంది మృతి చెందినట్లు మానవ హక్కుల సంఘాలు తెలిపాయి. దాదాపు 1326 మంది గాయపడినట్లు చెప్పాయి. మృతుల్లో 239 మంది టెహ్రాన్ పౌరులు, 126 మంది భద్రతా సిబ్బందులు ఉన్నట్లు సమాచారం.